హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు February 14th అంటే వ్యాలంటైన్స్ డే. అందరూ జనరల్గా వ్యాలంటైన్స్ డే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ లవర్స్ స్పెండ్ చేస్తారు, కానీ మన లవ్ ఏంటి టువర్డ్స్ ట్రావెల్. సో అందుకని ఈ వ్యాలంటైన్స్ డే రోజుని ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం, టువర్డ్స్ మై లవ్ ట్రావెలింగ్ అనమాట. ఇది నా లైఫ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రిప్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ 23 days ఉండబోతున్నాం. సో ఈ ట్రిప్లో మనం 3 ప్లేస్లకి వెళ్ళబోతున్నాం. అందులో ఫస్ట్ది హాంకాంగ్, మిగతా ఏంటనేది మీకు భవిష్యత్తులో చెప్తూ ఉంటాను. మీకు తెలుసు కదా, నాకు చాలా డిఫరెంట్ ఎయిర్లైన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం. సో ఇప్పుడు మనం చైనా ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేయబోతున్నాం, మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అలాగే ఈ ఫ్లైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 11 hours జర్నీ ఉంటుంది. మనం ఇప్పుడు మ్యూనిక్ జర్మనీలో ఉన్నాం, ఇక్కడ నుంచి 11 hours. నా లైఫ్లో ఇప్పటి వరకు కూడా మ్యాక్సిమం డిస్టెన్స్ ఎక్కింది 6 hours అంతేనండి. లాంగ్ ఫ్లైట్ అంటే 6 hours సింగిల్ ఫ్లైట్ ఎక్కినప్పటి వరకు, అంతకంటే ఎక్కువసేపు ఉన్న ఫ్లైట్ ఎక్కలేదు. ఫస్ట్ టైం ఎక్కబోతున్నాను. సో ఎన్నిసార్లు ఫుడ్ పెడతాడో, ఎలా ఉంటుంది ఫ్లైట్ అంతసేపు, ఎలా ఉంటుంది అన్ని కూడా చూసి మీతో షేర్ చేసుకుంటాను. ఇది మనకి సోలో ట్రిప్ అనమాట, 23 రోజులు కూడా. సో ఇందులో చాలా అడ్వెంచర్స్ చేయబోతున్నాను. చాలా నర్వస్గా, ఎక్సైటింగ్గా, ఆనందంగా, హ్యాపీగా, సో రకరకాల ఫీలింగ్ అనమాట. ఇలాంటిది ఫీలింగ్ కలిగినప్పుడు ఎందుకు కలిగిందిరా బాబు అనిపిస్తుంది, కానీ ఎక్స్పీరియన్స్ చేసేసిన తర్వాత ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా అనిపిస్తుంది. సో ఇది చాలా పెద్ద ట్రిప్, అండ్ అలాగే ఒక్కడనే వెళ్తున్నానని చెప్పేసి ఇక్కడ జర్మనీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారనమాట కొంతమంది. వాళ్ళంతా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. భలే అనిపించింది, ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి మన ఉండేది ఆల్మోస్ట్ ఒక 2 hours 3 hours దూరం అనమాట. అంత దూరం రావడం చాలా పాజిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చింది. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు మనకి, మన ట్రిప్కి. అది ఆల్ ద బెస్ట్ అఖిల్, హ్యాపీ జర్నీ. ఆల్ ద బెస్ట్. సో ట్రిప్ చాలా పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఎక్కేద్దాం, ఫ్లైట్ ఎక్కేసి ఎలా ఉందో చూద్దాం. ఈ ట్రిప్ కోసమని 2 కొత్త కెమెరాలు తీసుకున్నానండి. అందులో ఒక కెమెరాతో ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. మీరు చూసారా, ఇంతకు ముందు నేను కనపడితే అటు ఇటు స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండేది. ఇప్పుడు చూసారా, కొంచెం వైడ్ యాంగిల్లో, అలాగే క్వాలిటీ కూడా బాగుంది. అటు ఇటు జనాలు కూడా కనపడతారు, ఎందుకంటే మనం వెళ్ళి ట్రిప్లో ఇప్పుడు అంత ఎవరిని వచ్చి మాట్లాడినా సడన్గా అటు ఇటు కెమెరా తిప్పడానికి ఇంతకు ముందున్న కెమెరా అయితే ఫీజిబిలిటీ సరిగ్గా కుదిరేది కాదు. సడన్గా ఇలా ముందుకి, ఇలా వెనక్కి, ఇలా తిప్పడానికి ఈజీగా ఉండాలని చెప్పి కెమెరా తీసుకున్నాను. ఇంకోటి మినీ కెమెరా కూడా తీసుకున్నాను. సో ఆ 2 కెమెరాలు కూడా వాడి చూద్దాం ఎలా ఉన్నాయి ట్రిప్లోని. ఇంచుమించు ఒక 7 కెమెరాస్ ఉన్నాయి. అంటే సిచ్యువేషన్ బట్టి, ఆ యాంగిల్ ఏం కావాలంటే దాన్ని బట్టి డిఫరెంట్ కెమెరా మారుస్తూ ఉంటాను. ఆ కెమెరాస్ గురించి మీకు ఒకసారి కావాలంటే కమెంట్లో చెప్తే స్పెసిఫిక్ వీడియో చేస్తాను. ఫ్లైట్ అయితే ఎక్కేసాం, కానీ మనకి ఎప్పుడు విండో సీట్ వస్తుందా? ఈసారి విండో సీట్ రాలేదు, మధ్యలో వచ్చింది. 11 గంటల ఫ్లైట్, కానీ తప్పదులే, ఇంకా అలాగే మేనేజ్ చేద్దాం. అలాగే ఎక్కువ లెగ్ స్పేస్ ఉన్న సీట్ వచ్చింది. సరే, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మనకి ఫ్లైట్ లో ఎప్పుడు ఏం జరుగుద్ది, ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చేసి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా. సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఈ ఫ్లైట్ లో ఎవరు ఇవ్వలేదు, సింపుల్ గా టీవీలో ఉన్నాయి. టీవీలో ప్లే అయిపోతుంది అనమాట. జస్ట్ వాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో, టీవీలో ప్లే అయిపోతుంది. ఎవరు చెప్పలేదు, అంటే జస్ట్ ఇలా సైకిల్ చేస్తారు కదా, ఇలా ఆక్సిజన్ మాస్క్ లో పడుతుంది ఇది అది అని. ఇంట్రెస్టింగ్. సో 2 ఆప్షన్లు ఇచ్చాడు, చికెన్ పొటాటోస్ లేదంటే బీఫ్ పొటాటోస్ అన్నాడు. నేను చికెన్ అండ్ పొటాటోస్ తీసుకున్నాను. ఇక్కడ ఉన్న బన్ అయితే అదిరిపోయింది. ఈ బటర్తో అదిరిపోయిందండి. ఆ బన్ చాలా బాగా వచ్చింది. ఇది ఒక మాదిరిగా ఉంది, నాట్ టాప్. ఇది చాలా బాగుంది. ఇదేంటిది, ఆనియన్స్ విత్ రా ఫిష్, పచ్చి చేప అనమాట. డిసర్ట్ ఏమో మాదిరిగా ఉంది, జస్ట్ కేక్ లాగా, చిన్న కేక్. ఇది లంచ్ అయితే ఫినిష్ అయింది, కానీ ఆకలి తీరలేదండి, చాలా తక్కువ ఇచ్చాడు. ఇది టచ్ స్క్రీన్ అయితే బాగుండు, టచ్ స్క్రీన్ కాదు, ఎంత నొక్కన అవ్వట్లేదు. ఎక్కడో ఇక్కడ ఇచ్చాడు రిమోట్, ఇదేమో బయటికి రాదు. ఇక్కడ ఇలా నొక్కుతా ఉంటే చూడండి మీరు, సరే కింద నొక్కుతా ఉంటే కదులుతుంది. ఇక్కడ నొక్కాలన్నమాట. ఇదేమో చికెన్ అండ్ షింప్ రైస్, చికెన్ రొయ్యలు రైస్ అనమాట. డిసర్ట్ ఏమో ఏదో క్రీమ్ లా ఉంది, యోగట్ లాగా. ఇది చికెన్ అండ్ షింప్ రైస్ అద్దర కొట్టిందండి, మామూలుగా లేదు. ది బెస్ట్ అనమాట, చాలా బాగుంది. డైరెక్ట్ గా ఇవి పట్టుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చేయచ్చు, అంతలా క్లీన్ గా తినేసాను, అంత నచ్చింది ఫుడ్. అటు 3, మధ్యలో 3, ఈ చివరి 3 చిన్న టీవీలు అనమాట. బీజింగ్లో ల్యాండ్ అయ్యాం. బీజింగ్ తెలుసు కదా మీకు, చైనా క్యాపిటల్ సిటీ అనమాట. ఇక్కడ నుంచి మనం హాంకాంగ్కి వెళ్ళబోతున్నాం.
యాక్చువల్గా హాంకాంగ్తో పాటు మీకు ఇందాక మిగతా ప్లేస్లు చెప్పలేదు కదా, ప్లేస్లు ఏంటంటే మకావ్, చైనా కూడా వెళ్తున్నాం మనం. రీసెంట్గా మనం ఇంగ్లీష్ న్యూ ఇయర్ చేసుకున్నాం, December 31st నైట్ న్యూ ఇయర్ చేసుకున్నాం కదా. సేమ్ అలాగే ఈ మనకి ఇండియాలో చూడండి, మనకి అలాగా తెలుగు వాళ్ళకి ఉగాది అంటే అసలైన న్యూ ఇయర్, అలా చైనీస్ వాళ్ళకి ఈ ఫిబ్రవరిలో 15 రోజులు 2 weeks జరుపుకుంటారు అనమాట న్యూ ఇయర్. ఈ ఇయర్లో 2026లో డేట్స్ ఏమో February 16th నుంచి March 3rd వరకు వచ్చినాయి. సో మన ఈరోజు నేను 14 బయలుదేరా, ఈరోజు డేట్ 15 February. సో రేపు యాక్చువల్ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఈ 15 రోజులు కూడా మనం మొత్తం ఈ హాంకాంగ్, మకావ్ కూడా చైనా వాళ్ళకి సంబంధించిన ప్లేసెసే కదా. సో ఈ ప్లేస్ అన్నిటిలో కూడా న్యూ ఇయర్ జరుపుతారనమాట. మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఈ సంవత్సరంలో ఇది మనకి 2వ న్యూ ఇయర్ అనమాట. అది ప్రతిరోజు న్యూ ఇయరే మనం ట్రావెల్ చేస్తూ ఉంటే కనుక ప్రతిరోజు న్యూ ఇయర్ అండి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, చైనీస్ కల్చర్ని తెలుసుకుందాం, దగ్గరగా ఉండి చూద్దామని చెప్పేసి. నేను బీజింగ్ ఎయిర్పోర్ట్లో హాంకాంగ్ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నాను. మనం కూర్చున్న సీట్లు చూస్తారా ఎంత హై క్లాస్గా ఉన్నాయో, భలే అనిపించింది నాకు. ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది, బట్ జనాలు అసలు లేరు. నేను ఇంకా న్యూ ఇయర్ టైం కదా, అందరూ తిరుగుతూ ఉంటారేమో అనుకున్నాను అటు ఇటు, బట్ తక్కువ ఉన్నారు. మేబీ చైనాలో తిరుగుతున్నారేమో. ఇది హాంకాంగ్ వెళ్ళి సెక్షన్, ఇది అందుకే ఇక్కడ తక్కువ ఉన్నారు. పొద్దున్నే గోల్డెన్ అవర్ భలే వచ్చింది. ఈ ఫ్లైట్ కొంచెం చిన్నది ఉంది, చూస్తే మీరు టీవీ లాంటి ఏం లేవు. ఏం చేశారు, అడ్వాన్స్ గా వైఫై మనం ఎయిర్ చైనా కనెక్ట్ అయితే చూడండి ఏమవుతుందో. ఆటోమేటిక్ ఎంటర్టైన్మెంట్ అంతా మనకి ఫోన్లో వచ్చేస్తుంది, మొత్తం మూవీస్ అన్ని. ఇదిగోండి మూవీస్ కానీ టీవీ కానీ మొత్తం అన్ని కూడా మనకి వచ్చేస్తుంది. మనకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చాడు, ఆమ్లెట్. ఇది ఆమ్లెట్, క్రొసెంట్, కొన్ని ఫ్రూట్స్, జామ్, పొద్దున్నే యోగట్ అనుకుంటుంది, యోగట్. సో జస్ట్ ఇప్పుడే హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో దిగేసి మన రూమ్కి వెళ్ళడం కోసం బస్ ఎక్కేసాను. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన 2 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ది ప్లేన్లో సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు. ఆటోమేటిక్గా ఒక్కసారిగా టీవీలు ఇలా ఓపెన్ అయ్యాయండి. నేను షాక్ అయ్యాను, అసలు ఇలాంటిది ఎక్కడ చూడలేదని. ఆ టీవీలోనే ప్లే అయిపోయింది మొత్తం. భలే అనిపించింది ఇంట్రెస్టింగ్గా. సో వీళ్ళు ఏంటంటే మొత్తం ఆటోమేట్ చేసేసి ఫిజికల్ వర్క్ అంటే మనుషులు చేసే పని తగ్గించేస్తున్నారు అనమాట. ఇంకా 2వ పాయింట్ ఫుడ్. నేను జర్మనీ నుంచి ఇండియాకి వచ్చిన ట్రిప్కి సేమ్ కాస్ట్ ఉంటుంది, కానీ ఫుడ్ మాత్రం ఒకసారి కూడా సరిగ్గా ఒకసారి పెడుతున్నారు అంతే, రెండోసారి డౌటే. కానీ దీనికి మాత్రం 3 సార్లు, ఇది కూడా అద్దరు ఫుడ్ మాత్రం చాలా బాగుంది. టేస్ట్ గురించి పక్కన పెట్టినా మనకి ఫుడ్ కోసం ఆలోచించక్కర్లేదు, ఏదో ఒకటి దొరుకుతుంది తినడానికి, అది హ్యాపీ. అది తిరిగిపోయింది లొకేషన్. హాంకాంగ్లో ఉన్నప్పుడు అటు ఇటు తిరగడానికి మీరు ఏం చేస్తారంటే, ఆక్టోపస్ కార్డ్ అని ఉంటుంది, ఇది తీసేసుకోండి. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మనకి ఇమిగ్రేషన్ అయిపోద్దా, బ్యాగేజ్ కలెక్షన్ చేసుకుంటావా, బ్యాగేజ్ కలెక్షన్ చేసుకున్న తర్వాతే ఒక కౌంటర్ ఉంటుంది, ట్రైన్ టికెట్స్ అని చెప్పేసి ఉంటుంది. నేను వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే అది ఇంకా ఇమిగ్రేషన్ ఏరియాలోకి వస్తుంది అనమాట, అందుకని తీయలేదు. సో ఈ ఆక్టోపస్ కార్డ్ తీసేసుకోండి. దీంతో మొత్తం మన ట్రైన్, బస్సులు అన్ని ఎక్కించు అనమాట. యూస్ఫుల్ అవుతుంది మనకి. మన ఏటీఎం కార్డుతో పే చేయొచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుతో. ఇంక మళ్ళీ మనం ఏమి విడిగా కరెన్సీ ఉండాలని ఆలోచించక్కర్లేదు. సో నేను పే చేస్తాను. 170 హాంకాంగ్ డాలర్స్ పడింది. హాంకాంగ్లో కరెన్సీ హాంకాంగ్ డాలర్స్ అంటారు అనమాట. మీకు 170 హాంకాంగ్ డాలర్స్ అంటే ఎంత ఇస్తాను అంటే, రీఛార్జ్ కూడా చేసాడు ఇందులో. సో మీకు కావాలంటే మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటే వెళ్ళడమే, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. నేను ఇక్కడ 4 days ఉండబోతాను హాంకాంగ్లో. ఇలా ఆక్టోపస్ కార్డ్ తీసుకున్నాక మీరు బయటకు వస్తే, ఎయిర్పోర్ట్ బయటికి
ఆటోమేటిక్గా పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయి. ఆ హోర్డింగ్లో రాస్తుంది నెక్స్ట్ బస్సెస్ ఏంటి, చాలా పెద్ద హోర్డింగ్ ఉంది. అలాంటిది నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఆ డిస్ప్లే బోర్డు చాలా వెరైటీగా ఉంది, చాలా బాగుంది కూడా. నెక్స్ట్ బస్సెస్ ఎక్కడ ఉంటాయని చెప్పేసి కూడా డిజైన్లో కనబడుతుంది. చూసారా, బస్సెస్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా ఈజీగా అర్థమైపోతుంది మనకి. వచ్చేయండి, అన్ని డబుల్ డెక్కర్ బస్సులే ఉన్నాయి. హాంకాంగ్లో స్పెషాలిటీ అనమాట. డబుల్ డెక్కర్ బస్సులు, డబుల్ డెక్కర్ ట్రామ్లు అన్నీ డబుల్ డెక్కర్ అనమాట. ఎప్పుడో మనం చిన్నప్పుడు హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులు ఉండి అని గుర్తుంది నాకు. మళ్ళీ చాలా కాలం తర్వాత లండన్లో ఎక్కాను. లండన్ తర్వాత మళ్ళీ ఎక్కడ ఎక్కిన్నాను డబుల్ డెక్కర్. సో ఈ బస్సుల్లో కింద మనకి లగేజ్ పెట్టుకోవడం కూడా స్పేసింగ్ ఉంది, మీరు ఇబ్బంది పడక్కర్లేదు. వచ్చేసి లగేజ్ పెట్టేసుకుని ప్రశాంతంగా సీట్లు చాలా బాగున్నాయి. నేను ఎక్కిందో కూర్చుని ఇక్కడ నుంచి ఇంకా మన సిటీలోకి వెళ్ళిపోవచ్చు, లేదనుకుంటే మెట్రో కూడా తీసుకోవచ్చు. నాకైతే నేను ఉన్న హాస్టల్కి దగ్గర. సో ఈ బస్సులో మనకి ఫ్రీ వైఫై కూడా ఇస్తున్నాడు. సో దీని వెంటనే ఇంటి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు చక్కగా. ట్యాక్సీలు చూసారా, భలే ఉన్నాయి కదా ట్యాక్సీలు. ఇక్కడ టొయోటా కార్ అన్నమాట, ఇది టొయోటా. సో ఇదే మన హాస్టల్ పేరు, మహజాం. ఇది మన హాస్టల్ అనమాట. మొత్తం 10 బెడ్లు పైగా ఉన్నాయి. వేడిగా ఉంటుంది కదా, 2 ఏసీలు కూడా పెట్టాడు, నైస్. సో నేనైతే పైన తీసుకున్నాను బెడ్. సో మొత్తానికి హాంకాంగ్ వచ్చేసి రూమ్కి వెళ్ళినట్టునే చాలా నిద్ర వచ్చేసిందండి. అంటే జెట్ లాగ్ కదా, నేను బయలుదేరినప్పుడు పొద్దున్న, ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ పొద్దునే ఉంది. ఆల్మోస్ట్ 16-17 అవర్స్ ఫ్లైట్లో ఉన్నాం మనం, 2 ఫ్లైట్లు. ఇంకా నిద్ర వచ్చేసి బెడ్ మీద అలా జస్ట్ వాలేను, నిద్ర పట్టేసింది. సో ఇందాకే లేచాను, లెగ్స్ చూస్తలోకి నైట్ టైం 8 అయిపోయింది. సరే ఏదైనా తిందామని అటు ఇటు తిరుగుతున్నాను. బట్ దానికంటే ముందు మనకి జర్మనీలో ఉంటాం, బాగా చలి ఎక్కువ. నేనేమనుకున్నాను, ఇక్కడ టెంపరేచర్స్ చూస్తే 12 to 14 degrees అలా ఉంది ఆన్లైన్లో చూసినప్పుడు. సో నార్మల్ ట్రెక్కింగ్ షూస్, మనకి ట్రెక్కింగ్స్ కూడా ఉన్నాయి కొన్ని యాక్టివిటీస్ ఈ ట్రిప్లో. సో ట్రెక్కింగ్ షూస్ సరిపోతాయి కదా అనుకుని చూస్తే చాలా వేడిగా ఉంది. సో అందుకని షూస్ తీసేసి చెప్పులు వేసుకుని తిరుగుతున్నాను, కానీ నాకు నచ్చట్లేదు. సో క్యాజువల్ షూ కొనుక్కుందాం చూస్తే షాప్స్ అన్ని క్లోజ్లో ఉన్నాయి. సో అదే తిరుగుతున్నాను. మేబీ రేపు ఎప్పుడన్నా కొనుక్కుందాం, ముందు వెళ్ళేదన్నా డిన్నర్ చేసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చేయకపోతే ఈరోజు ఎక్స్ప్లోరింగ్ ఏం చేయలేదు కదా, నిన్న స్టార్ట్ అయ్యాం, నిన్న ఈరోజు జర్నీలో పోయింది. ఇంకా ఎక్స్ప్లోరేషన్ రేపు నుంచి చేయాలంటే మన దగ్గర మంచి షూ కూడా ఉండాలి. ఎటు చూసినా కూడా మొత్తం స్కై స్కాపర్స్ అండి, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. సరే ఆ పైన కూడా ఉంది, అక్కడ కూడా అన్ని ఒక 20, 30, 40 ఫ్లోర్లు అలా పైన ఉన్నాయి. ఒక రెస్టారెంట్కి అయితే వచ్చానండి. ఇక్కడ సింగిల్గా ఒక టేబుల్ అడిగాను, కానీ వెరైటీ ఏంటంటే సింగిల్ టేబుల్స్ చాలా ఉన్నాయి. నేను కూర్చున్న టేబుల్ చూపిస్తాను, ఒక సీటే ఉంది టేబుల్కి, చాలా సీట్లు ఉన్నాయి ఇలాగా. థ్యాంక్ యూ. ఓకే అమ్మ స్పూన్ లాంటివి, క్రేజీ. నేను ఫ్రైడ్ రైస్ అండ్ కోక్ తీసుకున్నానండి. 2 కలిపి ఇంచుమించు 14 రూపాయలు పడింది. హాంకాంగ్ కూడా ఎక్స్పెన్సివ్ ప్లేస్ అనమాట. అంటే యూరోప్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ రేటే ఉంది, బట్ ఇండియన్ స్టాండర్డ్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ రేట్ అని చెప్పాలి. 50 యావరేజ్ ఉందండి, మేనేజ్ చేసేచ్చు. చాలా మంది సింగిల్గా వచ్చి తింటున్నారండి, నేను ఇలాంటిది ఎక్కడ చూడలేదు. అది కూడా పెద్దోళ్ళు అంతా. ఇంట్రెస్టింగ్ అంటే ఒక్కనే వెళ్ళి తినడానికి నాకే కొంచెం నామోషిగా అనిపించింది. అంటే కొంచెం చాలా డేస్ తర్వాత మళ్ళీ ట్రిప్ స్టార్ట్ చేశాం కదా, కానీ ఇక్కడ చూస్తే అక్కడికి అందరూ సింగిల్గానే తింటున్నారు. 750 ml ఇది 100 రూపాయలు పడింది. అంటే మరి రేపు మనం అటు ఇటు తిరిగినప్పుడు మనకి వాటర్ కావాలంటే సడన్గా ఉండవు కదా. సో అంటే మా హాస్టల్లో, నేను ఉండే హాస్టల్లో వాటర్ పట్టుకునే ఆప్షన్ ఉంది, కానీ నా దగ్గర బాటిల్ లేదు. అందుకని బాటిల్ కోసం మేము కొనుక్కోవడం అనమాట. ఈ రోజుకి ఇంక ఇక్కడ తాపేస్తున్నాను, మళ్ళీ రేపు కలుసుకుందాం, రేపు మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఇది నా బెడ్ అనమాట, చిన్న లాకర్. సో ఉంటాను, టేక్ కేర్, బై బాయ్.